సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. రావణ్ అద్దె నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. అతని భార్య అనూషను ప్రశ్నించారు. ఉపా కేసులో రావణ్ అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. ఇటు రావణ్ అద్దె నివాసంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అతని భార్య అనూషను కూడా ప్రశ్నిస్తున్నారు. ఉపా కేసులో రావణ్ అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఏపీ పోలీసుల సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఇటు రావణ్ అద్దె నివాసంలో ఇటు తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా అతని భార్య అనూషని కూడా ఇటు ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, విచారణ ఎలా కొనసాగుతుంది? సుధా, గత కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రావణ్ అలియాస్ జోసెఫ్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం అతను జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నాడు. అయితే తన మీద నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా అందులో ఉపా చట్టాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. సో ఉపాకు సంబంధించి అంటే రాజద్రోహం కింద అనుచిత వ్యాఖ్యలు చేసేటట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రావణ్ పైన అప్పటి వరకు నమోదైనటువంటి కేసులతో పోలిస్తే ఈ కేసు అనేది మరింత ఎక్కువ ఎఫెక్ట్ చూపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వరుసగా బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా తర్వాత మాత్రం ఉపా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత అలాగే తన మీద నమోదైనటువంటి ఇతర కేసుల నేపథ్యంలోనే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి కూడా ఏపీ పోలీసులు ప్రస్తుతం సోదాలు చేస్తూ ఉన్నారు. తను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఏపీ పోలీసులు ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. రావణ్ అద్దె నివాసంలో తనిఖీలు చేయటం జరుగుతోంది. దీంతో పాటు అతని భార్య అనూషను సైతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి తను సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉన్నటువంటి వీడియోలకు సంబంధించి కావచ్చు, తను చేస్తున్నటువంటి కంటెంట్ పైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే రావణ్ కి ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏపీ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి ఆరోపణల వ్యవహారం అనేది మరింత ఎఫెక్ట్ చూపించినటువంటి నేపథ్యంలోనే అనుచిత వ్యాఖ్యలు అలాగే రాజద్రోహం సంబంధించినటువంటి కేసుల నేపథ్యంలో గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా వ్యాప్తంగా తనపైన నమోదైనటువంటి కేసుల వ్యవహారం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఏపీలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన తర్వాత నమోదైనటువంటి కేసులలో కొన్ని కేసులకు సంబంధించి తనకు బెయిల్ రావటం జరిగింది. బెయిల్ వచ్చి రిలీజ్ అయ్యాడు అనుకున్నటువంటి సమయంలోనే మరొక ఫిర్యాదుల నేపథ్యంలో మరికొన్ని కేసులు నమోదు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి ఆధారాలు పరిశీలించిన అనంతరం ఉపా చట్టాన్ని ప్రయోగించిన తర్వాత ఇటు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి నివాసం ముందు హాజరుపరిచిన తర్వాత అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులను విచారించడం అలాగే ఇంట్లోనూ తనిఖీలు చేయడంలో భాగంగానే ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకొని సంగారెడ్డి జిల్లాలోని రావణ్ నివాసాలు అలాగే అతనికి సంబంధించినటువంటి ఇతర ఆఫీసులలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సుధా.